హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై కీలక మలుపండి. ప్రభుత్వం ఏమో ఆదేశాలు జారీ, కానీ ఫైళ్లలో కదలిక లేని ఫైలు. సో ఉద్యోగుల సంచలన నిర్ణయం. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగా వేతనాలు మరిచారు. సో దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదన్న చందంగా తయారైంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల పరిస్థితి. 2 దశాబ్దాలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా చట్టం చేయడంతో పాటు జీవోను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. దాదాపుగా 3212 మంది సిబ్బందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకొని ఆ దిశగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి 2 నెలలు దాటిపోతూ ఉన్నా కూడా కాంట్రాక్టు నుంచి రెగ్యులర్ అయిన ఉద్యోగుల వేతనాలు సంబంధించిన ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు అనేది చెప్తున్నారండి. సో వారు ఈ విధంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న నేపథ్యంలో ఇంతవరకు వారి వెండర్ కోడ్ను కూడా బ్లాక్ చేయకపోవడంతో జూన్ 1వ తేదీ కూడా తమకు జీతాలు అందే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు నడిపించవలసిన 3 విభాగాల అధికారులు తప్పంతా డీడీఓల మీదకైతే నెట్టి వేస్తూ ఉన్నారు. ఉద్యోగుల జీతాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారనేది చెప్తున్నారు. సో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా అనుగుణంగా కానీ వాటిని అమలు పరచని అధికారులు అనేది చెప్తూ ఉన్నారండి. సో ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ కింది స్థాయి వాళ్ళని అయితే ఈ విధంగా చివరకు వారు చేయలేదు వీరు చేయలేదు అయితే చెప్తూ ఉన్నారు. కానీ జీవో పాస్ అయినప్పటికీ కూడా అక్కడ అమలు కానీ రెగ్యులర్ ఉద్యోగులకు అయితే అమలు కానీ జీతాలు. ఇక ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా మరో కథనం ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ముందుకు కదలని వేతనాల ఫైల్ అండి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా శరవేగంగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే మొదటి నుంచి అధికారులు ఈ ప్రక్రియను జాప్యం చేస్తూనే వస్తూ ఉన్నారు. 3000 మందికి పైగా ఉద్యోగులకు సంబంధించి అత్యంత కీలకమైన అంశాలన్నీ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఆదేశాలకు అనుగుణంగా ముందుకు నడిపించడంలో ఎందుకో జాప్యం చేస్తూ వస్తూ ఉన్నారు అధికారులంతా కూడా. సో ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా అనేక సందర్భాలలో ప్రభుత్వ పెద్దలను, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను కలిసిన సందర్భంలో ఫిర్యాదు చేస్తూనే వస్తున్నారు. అయినా కూడా వేతనాల ప్రక్రియ మాత్రం జీవో విడుదలైనంత వేగంగా ముందుకు సాగకపోవడం అనేది సందేహం అయితే వ్యక్తపరుస్తుందండి. సో ఇక వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది అధికారులు రెగ్యులర్ అయిన ఉద్యోగుల నుంచి మామూలు ఆశిస్తూ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. సో వేతనాల ఫైల్ని ముందుకు నడిపించే అధికారులకు అడిగినంత ముడుపులు ఇవ్వడం లేదనే నెపంతో ఆలస్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆందోళన బాటకు కూడా సిద్ధమవుతూ ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు తెలుపుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ కూడా వారికి జరగాల్సినవి అయితే ఏవి జరగటం లేదని అయితే చెప్తూ ఉన్నారు.